ఒక్కో సీజన్లో ఒక్కో సాగు చేసే రైతులకు చిక్కులు, ఆర్థిక నష్టాలు తప్పడం లేదు. సంప్రదాయ సాగు చేస్తే కలిసి రావడం లేదని భావించి ఫ్లోరికల్చర్, కమర్షియల్ క్రాప్స్ను నమ్ముకున్నప్పటికీ నష్టాలు తప్పడం లేదు. చిత్తూరు జిల్లాలో బంతిపూల సాగు చేస్తున్న రైతులకు ధర పతనం కావడం చూస్తుంటే ములిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. జిల్లాలోని మార్కెట్లో కిలో బంతిపూలు కేవలం ₹1 పడిపోయింది. జిల్లాలో ఎకరాల్లో సాగు చేసి పెట్టిన పెట్టుబడి లేక రైతన్నలు వెలువెల్లాడుతున్నారు. శాంపుల్ పూలు మాత్రమే కిలో ₹1. రెండో కోత, ఆపై దిగుబడి వచ్చే కోతలు మార్కెట్లోకి తీసుకురానివ్వడం లేదు. ప్రస్తుతం వీకోట మార్కెట్లో పూలు కొనే నాదుడు కరువైనాడు. దిక్కుతోచక రైతన్నలు తోటల్లో పూలు వదులుకోక పూసిన పూలు కోసి జాతీయ రహదారి పక్కన లిఫ్టులో పడేసిపోతున్నారు. తోటలో పూలు వదులుకుంటే తోట నష్టం చేకూరుతుంది అనే ఆలోచనతో వాటిని తెచ్చి రోడ్లపై కుప్పలు కుప్పలుగా పారేసిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొంతమంది రైతన్నలైతే గొర్రెలు, పశువులకు మేతగా వేస్తున్నారు. 1 ఎకరా బంతి సాగు చేయాలి అంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి. కానీ ప్రస్తుతం మార్కెట్ ధరలు చూస్తే కన్నీటి పర్యంతం అవ్వాల్సిందేనని రైతులు వాపోతున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో సుమారు 2000 ఎకరాలకు పైగా బంతి సాగు చేస్తున్నారు రైతులు. అయితే ఊహించిన విధంగా పూల ధర ఒక్కసారిగా పడిపోవడంతో బంతి సాగు చేసేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి గిట్టుబాటు ధర కల్పించాలని వేడుకుంటున్నారు రైతన్నలు. చిత్తూరు జిల్లా రైతులకు కంటతడి పెట్టిస్తున్నాయి బంతిపూల ధరలు. కిలో బంతిపూలు ₹1 పలకడంతో కన్నీరు పెట్టుకున్నారు అన్నదాతలు.